కనక మహాలక్ష్మి వైభవ విశేషం ఏమిటి? కనక మహాలక్ష్మి దేవాలయం మనకి విశాఖపట్నంలో ఉంది. ఈ విశాఖపట్నంలో కూడా బురుజుపేటలో ఉంది. అయితే ఈ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత తెలుసుకోవాలి. ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్తారు. ఒకప్పుడు ఇది బురుజుపేట అని, తర్వాత అక్కడి విశాఖ రాజులు పరిపాలనేటువంటి కోటలో ఉండేదిట. ఆ తర్వాత కాలంలో తర్వాత అక్కడ విశాఖపట్నం నగరం విస్తారం చెంది అక్కడ రోడ్డు ఏర్పడి అది రోడ్డు మధ్యలో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అమ్మవారు ఒక చెయ్యి సగభాగం మాత్రమే మనకి కనిపిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ పూజారులు పూజ చేయటమే కాకుండా వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని ముట్టి కడిగి అభిషేకించి అర్చనలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరో విశేషం కూడా ఉంది. ఏమిటి అంటే ఇది రోడ్డు మధ్య ఉంది అని చెప్పేసి ఒకప్పుడు ఆ నగర మున్సిపాలిటీ వాళ్ళు ఆ దేవాలయాన్ని పక్కకు జరపాలి అనేటువంటి ప్రయత్నం చేశారట. ఆ సమయంలో అక్కడ విశాఖపట్నంలో కలరా వ్యాధి ప్రబలిందిట. రోజు చాలా మరణాలు జరుగుతూ ఉండేవిట. చాలా మంది అనుకున్నారట అసలు దేవాలయాన్ని కదల్చాలి అని మనం అనుకున్నాం. ఆ దేవాలయాన్ని ఎప్పుడు కదల్చాలి అని అనుకున్నాము అప్పుడు కలరా వ్యాధి బాగా ప్రబలిపోయి చాలా మంది మరణిస్తూ ఉన్నారు. ఇక ఆ ఉద్దేశాన్ని మారుకోవాలి అని చెప్పేసి అమ్మవారికి పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ అమ్మవారి దేవాలయాన్ని కదిల్చము అని చెప్పేసి అమ్మవారి దగ్గర వాళ్ళు క్షమాపణ కోరుకున్నారట. ఆ తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి కలరా వ్యాధి కూడా తగ్గిపోయింది అని చెప్పేసి ఆ నగర ప్రజలంతా నమ్మారట. ఆ తర్వాత మరొక విశేషం ఏమిటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మార్గశిర లక్ష్మీ వారం ఆ తర్వాత శుక్రవారం కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే మార్గశిర లక్ష్మీవారం వ్రతం చేసేవాళ్ళు కొంతమంది ఇంట్లో వ్రత విధానాన్ని పాటించి చేస్తూ ఉంటారు. మరికొంతమంది తప్పనిసరిగా వచ్చి ఇక్కడ గురువారం రోజు పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విశాఖ నగరంలో ఉండేటువంటి బంగారము వెండి వ్యాపారస్తులు ఇతర వ్యాపారస్తులంతా కూడా తప్పనిసరిగా ఏ రాత్రి అయినా సరే వచ్చి అమ్మవారిని దర్శించుకొని కానుకలు సమర్పించి ఆవిడ అనుగ్రహాన్ని పొంది వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎంత రాత్రి అయినా సరే తప్పనిసరిగా మాత్రం మార్గశిర లక్ష్మీ వారం రోజు కనక మహాలక్ష్మి అనుగ్రహాన్ని వాళ్ళు పొంది దర్శనాన్ని వాళ్ళు చేసుకోవాలి. ఈ నియమంగా అక్కడ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మరొకటి ఏమిటంటే ఈ కనక మహాలక్ష్మి పూజ చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా తలకి నూనె రాచుకోరు. ఈ మార్గశిర లక్ష్మీ వారం వచ్చిందంటే చిరిగిన గుడ్డలు కానీ మురికి గుడ్డలు కానీ కట్టుకోరు. ఇళ్ళు రోజు కడుక్కోరు. ముందు రోజే ఇళ్ళు అంతా పరిశుభ్రంగా కడుక్కుని ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు బోజులు దులపరు. ఆ తర్వాత ఆ రోజు ఏమిటంటే అపశబ్దాలు మాట్లాడరు. అంటే ఎంత మంచి అలవాట్లు అంటే పరిశుభ్రత మహాలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ పరిశుభ్రత ఉండాలి అంటారు. పరిశుభ్రత ఉండే దగ్గర తర్వాత ఎవరు సత్వగుణంతో ఉంటారో ఎవరు మంచి మాటలు మాట్లాడతారో అక్కడ మహాలక్ష్మి నిలుస్తుంది అనే దానికి సంకేతంగా ఇక్కడ వీళ్ళంతా కూడా ఇలాంటి నియమాల్ని పాటిస్తూ ఉంటారు. తర్వాత మనకి మరొక విశేషం కూడా కనపడుతుంది. ఎవరు కూడా గురువారం అంటే మామూలు గురువారాలు కూడా కేవలం మార్గశిర గురువారాలే కాదు శనగపప్పును వర్జిస్తూ ఉంటారు. నిజానికి మహాలక్ష్మికి శనగపప్పు చాలా ఇష్టం అంటారు. శనగపప్పుతో నైవేద్యాలు పెట్టాలి అంటారు. పిండి వంటలు పూర్ణాలు లడ్డూలు చెయ్యాలి అంటారు. అయితే గురువారం మాత్రం ఇది నిషేధంగా చెప్తారు. అంటే గురువారం మామూలు అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి కూడా గురువుకి ముఖ్యమైనటువంటి ధాన్యం మనం శనగలుగా చెప్పుకుంటాం. కానీ ఈ శనగల్ని మనం గురువారం రోజు తినకూడదు అని మనకి శాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా పొరపాటున గురువారం రోజు శనగపిండిని కానీ శనగల్ని కానీ స్వీకరిస్తే తప్పనిసరిగా మరునాడు మహాలక్ష్మికి శుక్రవారం రోజు నైవేద్యం పెట్టి వాటిని తినటం వల్ల ఆ దోషం పోతుంది అనేటువంటి నమ్మకాలు కూడా చాలా మంది ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గురువారం రోజు ఈ మార్గశిర గురువారం రోజు ముఖ్యంగా కనక మహాలక్ష్మికి పూజ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయని నమ్ముతారు. విశాఖలో అందరూ కూడా పూజ చేస్తారు. ఒక్క విశాఖలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాలందరి వాళ్ళు కూడా ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చి ఈ గురువారం రోజు మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో ఏ పూజలు చేయాలి, ఏ స్తోత్రాలు చదవాలి మనకి శాస్త్రం ఏం చెప్తోంది? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? మాసానాం మార్గశీర్షం అంటారు. అంటే మాసాలన్నిటిలోకి మార్గశీర్షం ఆయన స్వరూపంగా ఆయనకి అత్యంత ప్రీతికరమైందిగా చెప్పాడు
శ్రీకృష్ణ భగవానుడు. అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం మార్గశిర మాసం. ఇంకని మార్గశిర మాసం ప్రారంభం నుంచి అంటే శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా నెల రోజులు తెల్లవారుజామున లేవటం, తర్వాత విష్ణుమూర్తికి అర్చనలు చేయటం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు. అయితే ఏ విధంగా చేయాలనడానికి నిత్యం కూడా విష్ణు పురాణ పారాయణం చేయటం, ఆ తర్వాత అది వీలు కానటువంటి వాళ్ళు నిత్యం కూడా సాలగ్రామాలు ఇంట్లో ఉన్నాయనుకోండి, సాలగ్రామాలు ఏమిటి? విష్ణు స్వరూపం. ఆ సాలగ్రామాలకి పూజ చేయటం, తులసీ దళాలతో పూజ చేయటం, కమలాలతో పూజ చేయటం విశేషంగా చెప్తారు. ముఖ్యంగా ఆయనకి అత్యంత విశిష్టమైనటువంటి మాసం ఇది కాబట్టి పురుష సూక్తి నేర్చుకొని నిత్యం అది పారాయణ చేస్తే చాలా విశేషం. అందరూ విష్ణు పురాణాన్ని కానీ లేదా పురుష సూక్తాన్ని కానీ పారాయణ చేయలేకపోవచ్చు. విష్ణు సహస్రనామం అత్యంత విశిష్టమైనదిగా చెప్తారు. అందరూ కూడా హాయిగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవచ్చు. పారాయణ చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో మనకి అందుబాటులో అనేకంగా ఉన్నాయి. వాటిలో మనం క్యాసెట్లు పెట్టుకోవడము, టెలిఫోన్లో మనం సెల్లో ఫీడ్ చేసుకోవడం లాంటివి చేసి కూడా నెల రోజులు విష్ణు సహస్రనామాన్ని వినటం వల్ల కూడా వాళ్ళకి అత్యంత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఎవరైనా సరే భాగవత శ్రీకృష్ణ భాగవత పారాయణాన్ని కానీ రామాయణ పారాయణాన్ని కానీ కూడా చేయవచ్చు. ఆ తర్వాత మనకి అనేక పురాణాలు కూడా ఉన్నాయి. మత్స్య పురాణం, నారద పురాణం, విష్ణు పురాణం, ఇలా విష్ణు భాగవతం అంటే శ్రీకృష్ణ భాగవతం, కృష్ణ భాగవతం మనకు ఉంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ నెల రోజుల్లో ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. విష్ణువుకు సంబంధించినట్టు ఏది చేసినా కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. తర్వాత రోగంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నారాయణ కవచాన్ని ధరించాలి. అలా చేయటం వల్ల వాళ్ళకి ఉండేటువంటి అనారోగ్యాలన్నీ పోతాయి అంటారు. ఎందుకు అంటే విష్ణువు స్థితికారకుడు, మనని కాపాడేటువంటి, మనని క్షణక్షణం కాపాడి ఆపదల నుంచి రక్షించేటువంటి వాడు విష్ణుమూర్తి. మనకి పరీక్షిత్తు మనకి కథల్లో పురాణ కథ కూడా కనిపిస్తుంది. పరీక్షిన్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంద్రుడు ఇతన్ని అంతం చెయ్యాలి అనుకున్నట్ట. గర్భకే వజ్రాయుధాన్ని పంపించట. ఆ వజ్రాయుధం ఘాతం ఇతనికి తగలకుండా పరీక్షిన్ మహారాజుని శ్రీకృష్ణ భగవానుడు సూక్ష్మ రూపంలో ఉత్తర గర్భంలో ఆయన ప్రవేశించి ఆ గర్భస్థ శిశువుని రక్షించాడు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి? గర్భ శిశువుని రక్షించేటువంటి వాడు విష్ణుమూర్తి. ఏది ఏమైనా ఎవరికి వీలున్న విధంగా, ఎవరికి అనుకూలమైనటువంటి పద్ధతిలో వాడు ఈ మాసం మొత్తం కూడా నారాయణ నామాన్ని, శ్రీరామనామాన్ని జపించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీకు కావలసినవన్నీ కూడా పొందుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.